నిర్మూలించగలగాలి. యా ఓకే. ఈ విషయం పైన కూడా మనం ఓకే సార్ వస్తాను, మీ దగ్గరకు వస్తాను మళ్ళీ వస్తాను, ఒక్కసారి వస్తాను మీ దగ్గర. యా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో చివరిలో మీ దగ్గరకు వచ్చాను ఎందుకంటే బహుశా మీకు అవకాశం ఇవ్వాలి కాబట్టి ఎక్కువ. సో విషయం ఏంటి మొత్తానికి ఓవరాల్గా అయితే ఈరోజు ఒక గుడ్ డే అనుకోవచ్చు. మరి ఇలాంటి గుడ్ డేలు కొనసాగాలని కోరుకుంటాం. తర్వాత టెర్రరిస్ట్ అనే పదం వినపడకుండా చేసేటటువంటి ఒక అవకాశం ఈరోజు భారత్కు వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఏ విధంగా ఈ ఆపరేషన్ సింధూర్ని మీరు నిర్వచిస్తారు? రాజు గారు, ముందుగా మీకు, సోదరిమణి కళా గారికి, తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ జై హింద్ మిత్రులారా. పహల్గామ్ ప్రతీకార చర్యలు అడుగులు మొదలయ్యాయి. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. అయితే పహల్గామ్ ఉగ్రవాద దుర్మార్గపు చర్య తర్వాత 140 కోట్ల ప్రజలు ముక్త కంఠంతో 2 వారాలుగా ఊగిపోతున్నారు ఎప్పుడు ప్రతీకారం అని. ఆ ప్రతీకారం అద్భుతంగా 9 స్థావరాల్లో క్షిపణులు కానీ లేకపోతే రాఫెల్ వెళ్ళిందా ఇంకా మనకు కరెక్ట్గా తెలీదు. కాకపోతే ఆ యొక్క స్థావరాలని, ఉగ్ర స్థావరాలని పిన్ పాయింటెడ్ గా లేపేసాం. ఎక్కడ పాకిస్తాన్ సివిలియన్స్ కానీ, మిలిటరీ వ్యవస్థలు కానీ, వారి యొక్క ఫ్యాక్టరీస్ కానీ, కర్మాగారం ఎక్కడ దాడలేదు. పిన్ పాయింటెడ్ గా త్రివిధ దళాలు కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఒక అద్భుతమైనటువంటి ఒక దాడి నిర్వహించారు. దానికి కౌంటర్ చేసే చర్య పాకిస్తాన్ సైన్యానికి లేదు. వారి యొక్క డొల్లతనం బయటపడిపోయింది. ఈరోజు హిందూ మహిళలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మహిళలు వారు ముత్తైదుతనానికి ప్రతీకగా, 5వ తనానికి ప్రతీకగా నుదుట బొట్టు పెట్టుకుంటాం, సింధూరం పెట్టుకుంటాం. ఆ సింధూరాన్ని వారి యొక్క భర్త యొక్క సమక్షంలోనే, వారి కళ్ళెదుటే ఆ యొక్క బొట్టును చెరిపేసినటువంటి ఉగ్ర మోకల్ని మట్టిలో కలిపేసే మిట్టి మే మిలానే కా కామ్ షురూ హో గయా. మట్టిలో కలిపేసే కార్యక్రమం మొదలైంది. అందుకని ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ ఆ యొక్క బొట్టుని ఏదైతే చెరిపేశారో ఆ ఉగ్ర మోకలు వారికి ఇచ్చే సమాధానం, గట్టి సమాధానం. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. పాకిస్తాన్ డిఫెన్స్ మంత్రి ఒప్పుకున్నాడు ఇటీవల, మా యొక్క గడ్డ మీద ఉగ్ర మూకల్ని మేము కొన్ని దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్నాయి ఉన్నాయని చెప్పి అన్నాడు. అలాగే బెనజీర్ భుట్టో కొడుకు కూడా చెప్పాడు, ఏదో చుప్పానే వాళ్ళకి బాతినైనా హంపుతో కర్రైనా, మేము అక్కడ దాచిపెట్టేది జరుగుతుంది కదా. అలా ఒప్పుకున్నటువంటి స్థావరాలనే లేపేస్తాం. ఈ రోజు ఏం సమాధానం చెప్పుకుంటారు ప్రపంచానికి? వాళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటారు? సో ఉగ్ర మోకల్ని ట్రైనింగ్, లష్కర్ తోయిబా కావచ్చు, లేకపోతే హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, లేకపోతే ఇంకోటి జైషే మహమ్మద్ కావచ్చు, ఇటువంటి ఉగ్ర కేంద్రాలు, వారి యొక్క ట్రైనింగ్ క్యాంపులు, మెయిన్ కేంద్రాలని ఈరోజు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి, పిఓజేకే కాదు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి లేపేయటం జరిగింది. దీనికి పాకిస్తాన్ డిఫెన్స్ విదేశాంగ మంత్రి అలాగే ఉప ప్రధాని స్టేట్మెంట్ ఇచ్చారు, మేమైతే ప్రతీకారం తీర్చుకుంటారు. ఏం ప్రతీకారం తీసుకునేది? మీరు జరిగిన దాడికి. అలాగే వాళ్ళు కొన్ని ఇందాక మీడియా ఒక కథనాలు వచ్చాయి, అన్కన్ఫర్మ్ సోర్సెస్, పాకిస్తాన్ యుద్ధ విమానాలు J-17 కూడా మన భూభాగం. సార్ అంత సీన్ లేదు. ఇప్పుడే ఇంకొక అప్డేట్ ఇందాక మీరు చెప్పినట్టు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఖవాజా ఆసిఫ్ అట, ఆయన మాట్లాడారు, వి విల్ సర్టన్లీ టాక్ విత్ ఇండియా ఇఫ్ దిస్ హాస్టిలిటీస్ కమ్ టు అన్ ఎండ్. సో ఈ ఉద్రిక్తతలన్నీ కూడా తొందరగా ముగిస్తే మేము వాళ్ళతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే పాదాక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి, కాలబెరానికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇంతకుముందే ఆయన ప్రకటించారు ఖవాజా ఆసిఫ్. దీంతోపాటు ఆ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఇంతకుముందు భారత్కి సంబంధించినటువంటి చాలామంది పైలట్స్ మా దగ్గర ఉన్నారు, మేము వాళ్ళందరూ పట్టుకున్నాం అని చెప్పేసి కూడా ఈ ఘటన జరిగిన కాసేపటికి ఆయన ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు ఎవరు లేరు అని చెప్పేసి కూడా ప్లేట్ ఫిరాయించినటువంటి పరిస్థితి. క్యారియన్ ఈరోజు ఒక సర్ప్రైజ్ అటాక్ చేసేవాళ్ళ పాకిస్తాన్ మీద. ఎందుకంటే పాకిస్తాన్ నిన్న కూడా వాళ్ళు అఫీషియల్ ట్వీట్ చేశారు. ఏం ట్వీట్ చేశారు తెలుసా? భారతదేశంలో 7వ తారీఖు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. సో వాళ్ళ దేశంలో 244 సివిల్ డిఫెన్స్ జిల్లాలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రిల్స్ అన్ని అయిపోయినాక 11వ తారీఖు 12వ తారీఖు చేస్తారని చెప్పి వాళ్ళు అఫీషియల్ ట్వీట్ చేశారు నిన్న. అంటే దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ లేకుండా చేసి దాడి చేశాం. ఇది మన దేశ గొప్పతనం, మన త్రివిధ దళాలు, మన కేంద్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. సర్ప్రైజ్ ఎలిమెంట్. శత్రువు అలర్ట్ గా ఉన్నప్పుడు కాదు, వాడు అలర్ట్ గా లేనప్పుడు గోప గుయ్యమని
కొట్టామనుకోండి ఆ దెబ్బ ఆ లెవెలే వేరుగా ఉంటది. అలా కొట్టేసరికి ఈ రోజు వాళ్ళకి అర్థం కావట్లేదు. అవును. అలాగే పాకిస్తాన్ ఈ రోజు అష్టదిగ్బంధనం అయిపోయింది సార్. అష్టదిగ్బంధనం అన్ని విధాలుగా అష్టదిగ్బంధనం అయిపోయింది. వాళ్ళకి ఉక్కిరి బిక్కిరి అక్కర్లేదు. ఎందుకంటే అనేకమైన సమస్యలు ఇందాక మిత్రులు రవికుమార్ గారు కూడా చెప్పారు. అనేకమైన సమస్యలు దానికి ఇందాక వారు చెప్పిన దానికి అదనంగా వాటర్ సమస్య, వాటర్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అక్కడ. ఆ దేశంలో కొన్ని జిల్లాల్లో వాటర్ దొరకని పరిస్థితి. మనం ఏదో సింధు జలాలను ఆపేసామో దాంతో అక్కడ 50 డిగ్రీలు పైచిలకు ఎండ, అక్కడ వాటర్ లేదు, ఎండిపోతుంది. అలాగే మనం యుద్ధం కూడా చేయక్కర్లేదు. ఒక నెల రోజుల్లో ఉంటే చాలు మొత్తం ఆ ప్రాంతం అంతా ఎడారైపోతుంది. ఈ మే జూన్ మాసాలండి పూర్తిగా ఎండ అక్కడ 50 డిగ్రీల పైన ఉంటది, మొత్తం ఎడారైపోతుంది. అలాగే IMF కూడా రేపు డబ్బులు ఇవ్వట్లేదు అంట ఎల్లుండి. మరి IMF కూడా ఇచ్చే పరిస్థితి లేదు. బెలూచ్ ఆర్మీ ఎత్తెత్తి కొడుతున్నారు. ఎత్తెత్తి కొడుతుంటే వాళ్ళు చెప్పే సమాధానం లేదు. ఖైబర్ పఖ్తూన్లో వాళ్ళు ఎత్తెత్తి కొడుతున్నారు. వాళ్ళు మొక్కు తీసుకుపోతారు. అలాగే సింధు స్టేట్ కి పంజాబ్ స్టేట్ కి మధ్య వాటర్ ఇస్తారు. వాళ్ళు రెండు రాష్ట్రాలు కొట్టుకుంటారు. ఎలాగ మనకి అంటే మనం కొట్టుకోనుకోండి తెలంగాణను సారీ తమిళనాడును కర్ణాటక మధ్య కావేరీ రివర్ సంబంధించి ఏదైతే కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయో అంతకు 100 రెట్లు ఉద్రిక్త పరిస్థితి సింధు స్టేట్ కి పంజాబ్ స్టేట్ కి. అలాగే అంతర్గతంగా ఆర్మీలో రిజిగ్నేషన్స్, ఆఫీసర్లు వందలాది మంది ఆఫీసర్ రిజిగ్నేషన్స్, వేలాది మంది సైనికుల రిజిగ్నేషన్స్. ఎవరన్నా ఆర్మీని ఎలవంటి బాగా మేమెల్లా మాకేం పని చెప్పనే పరిస్థితి. అలాగే ముఖ్యంగా అక్కడ సివిలియన్స్ పౌరులు కూడా తిరగబడుతున్నారు. ఇదేంటి పరిస్థితి? ఎందుకు పని చేసాం? ఎవరు చేయమన్నారు? అక్కడ వెళ్ళి అక్కడ హిందువులు చంపాల్సిన అవసరం ఏంటి? ఇది మరి చేసింది ఆ జనరల్ మౌలానా మునీర్ చేశారు ఆ పని. ముందు అతను అంటున్నారు పౌరులు కూడా తిరగబడే పరిస్థితి ఉంది. అతను లేపాడు. సో అక్కడ అంతర్గతంగా అనేకమైన ఇబ్బందులు కూరుకుపోయాయి. ఆర్థికంగా ఇబ్బందులు, డబ్బులు లేవు. అలాగే వాళ్ళకి యుద్ధ విమానాలు లేపడానికి పెట్రోల్ లేదు, ఫ్యూల్ కూడా లేదని చెప్పేసి అంతర్జాతీయ పత్రికలు వస్తున్నాయి. మనం చెప్తాం కాదు, అంతర్జాతీయ పత్రిక అలాగే వాళ్ళ పత్రిక పత్రిక కూడా లేదు. అది డాక్యుమెంట్ కూడా బయటకు వచ్చేయాలండి. సివిలియన్స్ దగ్గర నుంచి ఏదైనా డీజిల్ పెట్రోల్ ఉంటే తెచ్చేసిండి అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్ గానే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఐజీలకి లెటర్ కూడా రాశారు. లెటర్ కూడా బయటకు వచ్చాయి. చెప్పండి సార్. అందుకేనండి ఈ పాకిస్తాన్ కొంతమంది తాటాక చప్పుళ్ళు మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు. హిందువులు అదంతా హిందువుల యొక్క రక్తంతో తడిచిపోతుంది. ఏది తడిచిపోతుంది? అలాగే అయోధ్యలో రాముడి వారి ఆలయాన్ని తీసేసి మేము అల్లా ఇదొక అర్థమని ఒక ఆవిడ స్టేట్మెంట్ ఇస్తారు. లేదా అనుభవంలో వేస్తాడు. అనుభవం ఏమన్నా ఆవకాయ బిర్యానీ లాగా ఉందా ఏంటి? అక్కడ రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధానికి అనుభవం లేదు, అనుభవం లేదు అన్నది అసాధ్యమైన పని. అటువంటి బెదిరింపులు ఇచ్చి బెల్ల కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ అంతర్జాతీయంగా కూడా దౌత్యపరంగా కూడా ఏకాకైపోయింది. అన్ని విధాలుగా మోదీ గారు ఏదైతే వ్యూహం పన్నారో అష్టదిగ్బంధనం చేశారు. అష్టదిగ్బంధనం చేసి ఒక వాళ్ళు ఏమని పాటుకున్న సమయంలో చాచి పెట్టి లెంపగా కొట్టారు. ఈ రోజు ఎన్ని వందల మంది ఉగ్రవాదులు అర్థమవుతారు. చాలా ప్రిసిషన్ గా ఎక్కడ మన త్రివిధ దళాలు ఇచ్చిన రాత్రి 1:44 ఇచ్చిన ప్రెస్ నోట్ చాలా స్పష్టంగా. అలాగే అమెరికా నుంచి కూడా వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. ఎక్కడ సివిలియన్స్ కి ఏం కాదు, ఉగ్రవాద శిబిరం ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఈ యొక్క ఉగ్ర దాడి వెనుకున్నటువంటి ఉగ్రవాదులు భూ ప్రపంచంలో ఎక్కడ దాగి ఉన్న మట్టిలో కలిపేస్తా ఉన్నారు. అలా ఉగ్ర మోకల యొక్క కేంద్ర బిందువులైనటువంటి మసూద్ అజర్ లాంటి వాడిని వాళ్ళ కేంద్ర బిందువు అయినటువంటి కేంద్ర కార్యాలయాన్ని మొట్టమొదటిసారిగా ఇల్లు లేపేశాము. దానికి కౌంటర్ పాకిస్తాన్ ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి గనక ఇక్కడతో వాళ్ళు ఊరుకుంటే సరే, ఊరుకోకుండా ముందుకు వస్తే మాత్రం పాకిస్తాన్ ఎన్ని ముక్కలవుతో వాళ్ళకే తెలీదు. పాకిస్తాన్ అన్ని ముక్కలవుతుంది, ఇది వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే మేకపోతు గాంభీర్యాలకు LOCలో కొంచెం షెల్లింగ్స్ పెంచడం, ఎందుకు ఏం చేయకపోతే ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీలో 70% 60% అందరు పంజాబ్ ప్రావిన్స్ వచ్చిన వాళ్ళు, పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు. ఈ రోజు మన దాడి పంజాబ్ లో చేసాం. వాళ్ళు POJKలో చేస్తే వాళ్ళు పెద్ద ఫీల్ అవ్వరు, పంజాబ్ లో చేస్తే కొంచెం ఫీల్ అవుతారు. సో అందుకనే దాన్ని చేసుకుంటాకి కొంత చేస్తుంటారు. అయినా వాళ్ళు సాగే పని లేదు. ముందుకు వస్తే మాత్రం మట్టి కలిసిపోవడం తగ్గివ్వండి. ఓకే సార్. ఓకే. మస్తారావు గారు, ఈ అసీం మునీర్ గురించి మాట్లాడారు.